ఈరోజు వీడియోలో మనందరికి అవసరమైన కొన్ని చిట్కాలండి. అదేంటంటే మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు పాలు అనేటివి అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేసిపోతూ ఉంటాము. వచ్చిన తర్వాత ఒక రోజు 2 days తర్వాత మళ్ళీ ఆ పాలు కాల్చినప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా దానిలో చిటికడంతా సాల్ట్ ని వేసి కాంచండి. పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి. అలాగే పాల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా చిటికడ సాల్ట్ వేయడం వల్ల వర్షాకాలంలో వచ్చే గొంతు నిబ్బు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఇలా 2 రకాలుగా యూజ్ అవుతుందండి. తర్వాత కూడా రెండో చిట్కా, సాల్ట్ లో ఎప్పుడైనా కానీ స్టీల్ స్పూన్ కు బదులు ఇలా చెక్క స్పూన్ వేసి పెట్టామనుకోండి, స్పూన్ అనేది సిలిం పట్టుకుండా ఉంటుంది. దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే సాల్ట్ కూడా ఎప్పుడూ డ్రైగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు మూడో చిట్కా, మనం చపాతీ కర్రని వాడిన తర్వాత ఈ విధంగా అలాగే కడిగి పెట్టేస్తూ ఉంటామండి. దీనివల్ల ఆ చెక్క మీద మనకి వెంటనే తొందరగా బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది. అవి ఏమంతగా మనకి కంటికి కనిపించవండి, కానీ ఫామ్ అయిపోయి ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు ఈ విధంగా చపాతీ కర్రని ఇలా వేడి చేసుకుంటూ ఉండాలి. అలాగే చపాతీ కర్రని స్టోర్ చేసుకునే ప్లేస్ కూడా క్లోజ్డ్ గా ఉండాలి. అప్పుడే మనకి ఆ కర్ర మీద ఎటువంటి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి.